ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మకర సంక్రాంతి రోజున ఈ రాశుల వారికి సంపద పెరిగిపోతుంది. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది. ఆ రోజున సూర్యుడు ధనుసు నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజు. అందుకే ఆ రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. హిందువులకు ఈ పండుగ చాలా ముఖ్యమైనది. అలాగే ఈ పండుగలోపు రైతులందరికీ పంట చేతికి వచ్చి ఉంటుంది. అందుకే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ సమయంలో అన్ని రాశి చక్రాలు సూర్య ప్రభావానికి గురవుతాయి. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడి పరివర్తన అన్ని రాశి చక్రాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి మకర సంక్రాంతి చాలా పవిత్రంగా ఉంటుంది. ఆ రోజున మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగా బలపడుతుంది. ఇక వృషభ రాశి, ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా మీ వృత్తి జీవితంలో పురోగతిని మీరు చూస్తారు. మీరు జీవితంలో ఉన్న విభేదాల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగానే, మొత్తం మీద అన్ని విషయాలు మీకు విజయం దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక మిథున రాశి, మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన పనితీరు కోసం ప్రయాణించవలసి రావచ్చు మీకు. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా తమ జీవితంలో కొంత పురోగతిని పొందే అవకాశం ఉంది. ఇక మీ వృత్తి జీవితం ఎప్పటిలాగా ఉంటుంది. మీరు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు శాంతంగా కూడా ఉండాలి. ఇక సింహరాశి, ఈ రాశి వారికి మకర సంక్రాంతి సందర్భంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీరి ఆస్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీరు భక్తి భావాలు కలిగి ఉంటారు. ఇక కన్య రాశి, ఈ రాశి వారికి మకర సంక్రాంతి సందర్భంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మరింత కష్టపడి పనిచేయాలి. దీనివల్ల మీరు అప్పుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇక తులారాశి, ఈ రాశి వారు ఈ రోజు కొన్ని లాభాలను పొందబోతున్నారు. అంటే సంక్రాంతి రోజున వీరి పనిలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఏవైనా కోరికలు కోరుకుంటే అవి అన్నీ నెరవేరుతాయి. ఇక వృశ్చిక రాశి, మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారికి సంపద పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పనిలో ఉన్న సీనియర్లు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారికి మకర సంక్రాంతి సందర్భంగా వారి పనిలో అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి చూపుతారు. సూర్యదేవునికి నీటిని సమర్పించండి. కార్యాలయంలో మీకు ఎవరితో అయినా విభేదాలు ఉంటే వాటిని విస్మరించడానికి ప్రయత్నించండి. ఇక మకర రాశి, ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా మరింత కష్టపడాల్సి ఉంటుంది. పనికి సంబంధించి విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీకు మానసిక శాంతి ఉండకపోవచ్చు. అందుకే మీరు సూర్య భగవానుడికి నీటిని అర్పించాలి. ఇక కుంభరాశి, ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా పనిలో లాభాలను చూస్తారు. అయితే కార్యాలయంలో ఉండేవారు మీ సీనియర్లతో కొంత విభేదాలు కలిగి ఉండాల్సి రావచ్చు. అలాంటి వాటిని మీరు నివారించాలి. అలాగే మీ సంపద పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక మీనరాశి, మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. శత్రువులు బలహీనంగా ఉండబోతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ మకర సంక్రాంతికి మరి రాశుల వారికి సంపద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి అంచనా వేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.